రాహుల్ గాంధీకి ఏమైంది? రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్‌కి ఎందుకు సరిపోవటం లేదు? చేతికి రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో పుట్టిన బొద్దింకల పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టగలుగుతుంది. ఏకంగా ఓటమెరగని నాయకుడు మోడీ గారు భయపడే పరిస్థితిలోకొచ్చారు. ఈ సోషల్ మీడియాలో పుట్టిన పార్టీని చూసి. మొన్న ప్రశాంత్ కిషోర్ ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు రాలేదు. చాలా చోట్ల డిపాజిట్ కూడా రాలేదు జనస్వరాజ్య పార్టీకి. కానీ మొన్న ఆయనే ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ కంచుకోటలో గెలవగలిగాడు. కారణం జంజీలు. కారణం కాక్రోజులు. అంతేగా 30 సంవత్సరాల బీజేపీ కంచుకోటని ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టగలిగాడు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హీరో అయ్యాడు. బొద్దింకల పార్టీ హీరో అయింది. కానీ కాంగ్రెస్‌కి ఏమైంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కదిలించలేకపోతుంది? కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ శక్తులు కదిలించినంతగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేంద్రాన్ని కదిలించలేకపోతుంది? మోడీ గారిని భయపెట్టలేకపోతుంది? ప్రతిపక్ష పార్టీ అంటే చాలా బలంగా ఉండాలి కదా! కానీ కాంగ్రెస్ పిలిపిస్తే ఇవాళ దేశ రాజకీయాలు షేక్ గాట్లే. బొద్దింకల పార్టీ పిలుపునిస్తే దేశ రాజకీయాలు షేక్ అవుతున్నాయి. మన కాంగ్రెస్‌కి కొన్ని దశాబ్దాల చరిత్ర, బలమైన నిర్మాణం, బలమైన పునాది, బలమైన చరిత్ర, దశాబ్దాలు అధికారంలో ఉన్న పార్టీ, దేశం మొత్తం అధికారంలో ఉంది ఆ పార్టీ. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. కానీ ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ అంటే కొద్దిగా సౌత్ ఇండియాలో కనపడుతుంది. కర్ణాటకలో అధికారం, తెలంగాణలో అధికారం, తమిళనాడులో ఒక 2 మంత్రి పదవులు, కేరళలో అధికారం. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే చెప్పుకోవడానికి ఒక 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు ఏదో హిమాచల్‌తో కలిస్తే. ఎందుకు ఈ పరిస్థితి? ఇలా కాంగ్రెస్ ఎందుకు కనుమరుగైపోతుంది? రాహుల్ గాంధీ సమీక్ష చేసుకోవాలి. కాంగ్రెస్ ఎందుకు జనాలకు దూరం అవుతుంది? కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు జనానికి దగ్గర అవుతున్నాయి. సోషల్ మీడియాలో పుట్టిన పార్టీలు కూడా జనానికి దగ్గర అవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ జనాలకు దూరం ఎందుకు అవుతుంది? ఇప్పుడు నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనందం ఏందంటే భారతీయ జనతా పార్టీ భయపడుతుంది కదా అని. కానీ భయపడుతుంది కాంగ్రెస్ కాదు కదా! ఓకే. భారతీయ జనతా పార్టీ భయపడుతుంది. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆలోచిస్తుంది. కొన్ని మార్పులు తీసుకొచ్చుకుంటుంది. ఓకే. కానీ దీనికి కారణం కాంగ్రెస్ కాదు కదా! దీనికి కారణం రాహుల్ గాంధీ కాదు కదా! ఇంకెవరో కదా! అంటే ఇంకెవరో క్రెడిట్‌ని చూసి కాంగ్రెస్ పార్టీ ఆనందపడటం తప్ప, ఆ క్రెడిట్ వాళ్ళు సంపాదించాలని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ! ఎవరో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తే, ఆ వ్యతిరేకత తమకు అనుకూలంగా మారకపోదా అనే ఆలోచనలు, అంచనాలు తప్ప, అసలు మేము జనాలకి పాజిటివ్‌గా కనెక్ట్ కావాలి. రాహుల్ గాంధీ దేశాన్ని ప్రధాని అయితే ఏదో పొడుస్తాడు అనే దాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఈ దేశ ప్రజలకి కనెక్ట్ కావటం లేదు. ఆయన పర్సనాలిటీ అనేది దేశం ముందు కనపడట్లేదు. మోడీ గారి ముందు కనపడట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. అవసరమైతే వాళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు మోడీ గారు మార్చుకోవాల్సింది ఎంతుందో తెలవదు గానీ, భారతీయ జనతా పార్టీ మార్చుకోవాల్సింది ఎంతుందో తెలవదు గానీ, రాహుల్ గాంధీ మాత్రం చాలా మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా మారాలి. ఇది నిజం. మారకపోతే చరిత్రలో కలిసిపోక తప్పదు. కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది గూడా.